హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా మీరు బాగున్నాను అనుకుంటా. వీడియో నచ్చిందంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. టైం వేస్ట్ చేయకుండా డ్రామాలకు వెళ్ళిపోదాం. సనా ఉంది కదా, వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ ఉంటుంది. హీరోని కూడా ఇవన్నీ వింటూ ఉంటుంది. ఇంకా సనా అంటూ ఉంటుంది, నా బాయ్ ఫ్రెండ్ ఉన్నారు కదా, నాకు బోర్ కొడుతుందమ్మా అని అంటూ ఉంటుంది. వాళ్ళ అమ్మ అంటుంది, అప్పుడే నీకు బోర్ కొట్టేసిందా అని అంటూ ఉంటుంది. ఇంకా సనా అంటూ ఉంటుంది, అవునమ్మా అతను ఈజీగా వదిలేను, ఇప్పుడు నేను హీరోని లవ్ చేస్తున్నానని అంటూ ఉంటుంది. ఇంకా వాళ్ళ అమ్మ అంటూ ఉంటుంది, నీ బాయ్ ఫ్రెండ్ లాగానే ఇంకా హీరో ఉన్నాడు కదా, ఏ అమ్మాయిని దాచిపెట్టాడు, ఫస్ట్ కనిపెట్టని అంటూ ఉంటుంది. ఇంకా సనా అంటూ ఉంటుంది, అవునమ్మా హీరో గురించి ఫస్ట్ నేను కన్ఫర్మ్ చేశాక అతను నన్ను లవ్ చేస్తున్నాను లేదా అప్పుడు చూసి ఇంకా నా బాయ్ ఫ్రెండ్కి నో చెప్పాలా ఎస్ చెప్పాలా నేను ఆలోచిస్తానని అంటూ ఉంటుంది. హీరోని కదా ఈ మాటలని వింటూ ఉంటుంది. హీరో ఉన్నాడు కదా, అక్కడికి వచ్చి ఉంటాడు సన దగ్గరికి. ఇంకా బిల్స్ మొత్తం నేను పే చేస్తానని అంటూ ఉంటాడు. అక్కడికి హీరోని కూడా వచ్చి ఉంటుంది. హీరో ఉన్నాడు కదా, హీరోని చూస్తూ ఉంటాడు. సన అంటూ ఉంటుంది, మీకు ఎందుకు ప్రాబ్లం, నేను మొత్తం చూసుకుంటానని అంటూ ఉంటుంది. హీరో అంటూ ఉంటాడు, ఇదంతా నా మిస్టేకే కదా, నేను చూసుకుంటానని ఇంకా బిల్ పే చేయడానికి వెళ్ళి ఉంటాడు. అప్పుడు హీరోని వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు కదా, లోపలికి వెళ్తూ ఉంటాడు. హీరో ఉన్నాడు కదా, అతను చూడగానే ఇంకా ఇతను ఎందుకు వచ్చాడని అనుకుంటూ ఉంటాడు. సనా ఉంది కదా, ఇంకా రెడీ అవుతూ ఉంటుంది. హాస్పిటల్లో ఉన్న కూడా దెబ్బలు తగిలినా కూడా ఇంకా నా ఫేస్ బాగానే ఉంది కదా అని అంటూ ఉంటుంది. హీరోని అంటే బాగానే ఉందని అంటూ ఉంటుంది, కానీ దగ్గర ఏమీ జ్యువెలరీ లేదు. ఇంకా హీరోని దగ్గర బ్యాస్లెట్ చూసి నీ బ్యాస్లెట్ నాకు అని అంటూ ఉంటుంది. హీరోని అంటే ఇయ్యనని అంటూ నాకు చాలా ఇంపార్టెంట్ అని అంటూ ఉంటుంది. సనా అంటూ ఉంటుంది, నేను ఇంటికి వెళ్ళకి ఇచ్చేస్తానే నాకు ఇయ్యని అంటూ ఉంటుంది. హీరోని ఉంది కదా, తన సిస్టర్ తను కాపాడి ఉంటుంది కదా, అందుకనే ఇష్టం లేకపోయినా కూడా ఇంకా బ్యాస్లెట్ ఇచ్చింటుంది. ఇది చాలా జాగ్రత్త, మళ్ళీ నాకు పోగొట్టకని అంటూ ఉంటుంది. సరే సరే ఏదో ముత్తలేని బ్యాస్లెట్ మాట్లాడుతున్నావు, ఇది చీప్ బ్యాస్లెటే కదా నేను ఇస్తానులే అని అంటూ ఉంటుంది. అప్పుడు హీరోని వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు కదా, హీరోని దగ్గరికి వచ్చి అంటాడు, ఇంకా సనని అడుగుతుంటాను బాగానే ఉన్నావు కదా అని అంటూ ఉంటాడు. సన అంటూ ఉంటుంది, బాగానే అన్నాను, ఆయన కూడా ఇక్కడికి ఎందుకు వచ్చా అని అంటూ ఉంటుంది. ఇంక హీరోని వాళ్ళ ఫ్రెండ్ అంటూ ఉంటాడు, హీరోని తీసుకుని వెళ్ళడానికి వచ్చానని అంటూ ఉంటాడు. అప్పుడు హీరో ఉన్నాడు కదా, అక్కడికి వచ్చి ఉంటాడు. ఇంక హీరోని వాళ్ళ ఫ్రెండ్ని చూడగానే ఇంకా చాలా జెల్సీగా ఫీల్ అవుతుంటాడు. అప్పుడే హీరో ఉన్నాడు కదా, సన దగ్గర ఇంకా బ్యాస్లెట్ చూసి ఇంకా హీరోని ఉంది కదా, తన బ్యాస్లెట్ ఇచ్చేసిందని ఇంకా షాక్ తోటి హీరోని వైపు చూస్తూ ఉంటాడు. ఇంక హీరో ఉన్నాడు కదా, సనతోటి వెళ్తూ ఉంటాడు. హీరోని వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు కదా, హీరోని తోటి అంటూ ఉంటాడు, పద ఇంటికి అని అంటూ ఉంటాడు. హీరోని అంటూ ఉంటుంది, సనకి బాగోలేదు కానీ ఆయన కూడా తనకు దెబ్బలు తగిలి నేను చూసుకోవాలని అంటూ ఉంటుంది. హీరోని వాళ్ళ ఫ్రెండ్ అంటూ ఉంటాడు, తను ఏమి చిన్న పాప కాదు, ఆయన కూడా నువ్వు చూసుకోవాలని అంటూ ఉంటాడు. హీరోని అంటూ ఉంటుంది, వాళ్ళ మమ్మీ డాడీ ఉన్నారు కదా, చిన్నప్పటి నుంచి నన్ను చూసుకున్నాను, నేను కొద్దిగా చూసుకోవాలి కదా అని అంటూ ఉంటుంది. ఇంక హీరోని వాళ్ళ ఫ్రెండ్ అంటూ సరే అయితే నీ ఇష్టం, ఎప్పుడు వస్తే నీ ఇష్టం అని అంటూ ఉంటాడు. నేను తీసుకుని వెళ్ళడానికి వస్తానని అంటూ ఉంటాడు. హీరో ఉన్నాడు కదా, సనని ఫుడ్ షాప్ తీసుకొని వెళ్ళి ఉంటాడు. కావాలనే ఇంకా కాకరకాయ జ్యూస్ అనేది కదా తెచ్చి ఉంటాడు. సన ఉంది కదా, అది చూడగానే షాక్ అయిపోయి ఉంటుంది. ఇంక హీరో ఉంటాడు, హాస్పిటల్ నుంచి బయటకు వచ్చావు కదా, ఇలాంటి జ్యూస్ తాగాలని అంటూ ఉంటాడు. హీరో ఉన్నాడు కదా, కాఫీ తాగుతూ ఉంటాడు. ఇంకా సనకి ఇష్టం లేకపోయినా కూడా ఆ జ్యూస్ తాగాల్సి వస్తూ ఉంటుంది. హీరో ఉన్నాడు కదా, సనకు చెప్తూ ఉంటాడు, నువ్వు నీ బాయ్ ఫ్రెండ్కి చెప్పావా నాతో వచ్చావని అంటూ ఉంటాడు. సన అంటూ ఉంటుంది, నేను నా బాయ్ ఫ్రెండ్కి చెప్పడం ఏంటి, ఆయన కూడా మమ్మీ డాడీ ఉన్నారు కదా ఫీల్గా ఉంటాడు, ఇంకా అతనికి ఏమీ చెప్పాల్సిన అవసరం లేదని అంటూ ఉంటుంది. హీరో ఉన్నాడు కదా తనకు సన ఎలాంటిదని తెలిసి ఉంటుంది. ఇంకా తన బాయ్ ఫ్రెండ్ కూడా నిజంగా లవ్ చేయట్లేదని. హీరో ఉన్నాడు కదా, తన బ్యాస్లెట్ చూడగానే ఇంకా సనని అడుగుతూ ఉంటాడు, ఈ బ్యాస్లెట్ చాలా బాగుంది, ముత్యం కూడా బాగుంది అని అంటూ ఉంటుంది. సన అంటూ ఉంటుంది, ఇది ఓన్లీ నార్మల్ బ్యాస్లెట్ కదా, చీప్ బ్యాస్లెట్ కదా అని అంటూ ఉంటుంది. హీరో అంటూ ఉంటాడు, అది కాదు ఈ బ్యాస్లెట్ ఉంది కదా మధ్యలో ముత్యం చాలా ఫేమస్ అని అంటూ ఉంటాడు, చాలా ఎక్కువ ప్రైస్ అని అంటూ ఉంటాడు. సన అంటూ ఉంటుంది, ఈ ముత్యాల గురించి నాకు ఏమీ తెలియదు అని అంటూ ఉంటుంది. హీరో అంటూ ఉంటాడు, నాకు ఈ బ్యాస్లెట్ ఇచ్చేసావా అని అంటూ ఉంటాడు. సన అంటూ ఉంటుంది, ఇది నాది కాదు సూర్యది అని అంటూ ఉంటుంది. హీరో అంటూ ఉంటాడు, నీకు ఎన్ని డబ్బులు కావాలని ఇస్తాను, నాకు ఆ బ్యాస్లెట్ ఇచ్చని అంటూ ఉంటాడు. ఇంకా సన అంటూ ఉంటుంది, ఇది ఓన్లీ నార్మల్ బ్యాస్లెట్ కదా, ఎందుకు ఇంత అడుగుతున్నావు అని అంటూ ఉంటుంది. హీరో అంటూ ఉంటాడు, నాకు ఆ ముత్యం చాలా నచ్చింది కీ అని అంటూ ఉంటాడు. ఇంకా సన ఉంది కదా, హీరోకి ఇచ్చేసాడు. ఇంకా హీరోకి చెప్తూ ఉంటుంది, నీకు ఇచ్చేసాను కానీ నా చేతులు ఉన్నాయి కదా ఖాళీగా ఉన్నాయని అంటూ ఉంటుంది. హీరో అంటూ ఉంటాడు, నువ్వు టెన్షన్ పడుకునే కోసం నేను ఇంకో బ్యాస్లెట్ కొంటానని ఇంకా తీసుకొని వెళ్ళి ఉంటాడు. హీరో ఉన్నాడు కదా, సనకి ఇంకో బ్యాస్లెట్ కొని ఉంటాడు. సన ఉంది కదా, ఆ బ్యాస్లెట్ చూడగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. చాలా పెద్దది బ్రాస్లెట్ తీసుకుని ఉంటుంది, డైమండ్స్ది. సన ఉంది కదా, ఇంటికి వచ్చి ఉంటుంది. హీరోని ఉంది కదా, బ్యాస్లెట్ గురించి అడుగుతూ ఉంటుంది. సన అంటూ ఉంటుంది, ఇది ఓన్లీ చీప్ బ్యాస్లెటే కదా, ఎందుకు అడుగుతున్నావు, ఈ బ్యాస్లెట్ చూడు బాగుందని అంటూ ఉంటుంది. హీరో ఉన్నాడు కదా, అది తీసుకున్నాడు, మనీ ఇచ్చేస్తాడంట అని అంటూ ఉంటుంది. హీరోని అంటుంది, నా బ్యాస్లెట్ కావాలి నీకు ముందే చెప్పాను కదా అని అంటూ ఉంటుంది. సన అంటూ ఉంటుంది, ఓ చీప్ బ్యాస్లెట్ గురించి ఎందుకు గొడవ, ఇంకా మనీ ఇస్తారని కదా, ఆ మనీతోటి కొనుక్కొని అంటూ ఉంటుంది. అప్పుడే మేడు వచ్చి మీకోసం ఎవరో వచ్చారని ఇంక సనని పిలుస్తుంటుంది. హీరోయిన్ కదా బాధపడుతూ ఉంటుంది. ఇంకా చేతి పైన బ్యాచిలర్ లేకపోతే
లేకపోతే ఇంకా చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంకా సనా వాళ్ళ బాయ్ ఫ్రెండ్ వచ్చి ఉంటాడు. సనా ఉంది కదా, తన బాయ్ ఫ్రెండ్ చూడగానే ఇంకా ఏమేమి మాట్లాడాలని అనిపించట్లేదు. ఇంకా తన బాయ్ ఫ్రెండ్ అంటూ ఉంటాడు, కోసం నేను ఒకటి తెచ్చానని. ఇంకా బ్యాస్లెట్ తీసుకుని వచ్చి ఉంటాడు. అప్పుడు తన చేయి మీద చూస్తే ఇంకో బ్యాస్లెట్ ఉండడం చూసినా అంటూ ఉంటుంది, ఈ చేయొద్దు ఈ చేయి మీద అని అంటూ ఉంటుంది. ఇంకా తన బాయ్ ఫ్రెండ్ కదా చాలా హ్యాపీగా ఇంకా తనకి బ్యాస్లెట్ వేసి ఉంటాడు. సనా ఉంది కదా, 2 బ్యాస్లెట్ చూసి ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంకా తన బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కదా, ఇంకా తనకి చాలా ప్రేమగా మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా సనా అంటూ ఉంటుంది, నేను రెస్ట్ తీసుకొని వెళ్తానని ఇంకా వెళ్ళిపోయి ఉంటుంది. తన బాయ్ ఫ్రెండ్ కూడా ఇంకా సనా ఉంది కదా హ్యాపీగా ఉందని ఇంకా చాలా హ్యాపీగా వెళ్తూ ఉంటాడు. సనా ఉంది కదా, తన బెడ్రూమ్లో ఉంటే 2 బ్యాస్లెట్ చూసి ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంకా నాకు 2 బ్యాస్లెట్లు వచ్చేపోవని ఇంకా చాలా హ్యాపీగా 2 బ్యాస్లెట్లు చూసుకుంటూ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ మార్నింగ్ హీరో ఉన్నాడు కదా, ఇంకా కళ్ళు తెరిచి ఉంటాడు. ఇంకా హీరోని కదా బ్యాస్లెట్ సనాకి ఎలా ఇచ్చేసిందని ఇంకా ఆలోచిస్తూ ఉంటాడు. ఇంక హీరోనికి నేను నచ్చనా ఏంటా అని అనుకుంటూ ఉంటాడు. హీరోని తోటి మాట్లాడాలని అనుకుంటూ ఉంటాడు. సనా ఉంది కదా, హీరోకి ఫోన్ చేసి ఉంటుంది. ఇంకా హీరో తోటి అంటూ ఉంటుంది, మనం ఇద్దరం డిన్నర్కి వెళ్తామని అంటూ ఉంటుంది. ఇంక హీరో అంటున్నాడు, సరే అయితే నేను రెడీ అయ్యి వస్తానని అంటూ ఉంటాడు. హీరోని కదా వెళ్తున్నప్పుడు అప్పుడే హీరో ఉన్నాడు కదా, కాల్ చేస్తూ ఉంటాడు. హలో ఎవరని హీరోని అంటూ ఉంటుంది. ఇంక హీరో అంటుంటాడు, నేనే. ఆయన కూడా బ్యాస్లెట్ ఉంది కదా ఇచ్చేసావు కదా అని అంటూ ఉంటాడు. దానికి నేను మనీ ఇస్తానని అంటూ ఉంటాడు. హీరోని అంటూ ఉంటుంది, నాకు మనీ ఏమీ అవసరం లేదు, నా బ్యాస్లెట్ నాకు ఇచ్చాని అంటూ ఉంటుంది. హీరో అంటున్నాడు, ఈ బ్యాస్లెట్ ఉంది కదా వద్దని చెప్పి ఇచ్చేసావు కదా, ఆయన ఎందుకు ఆ బ్యాస్లెట్ నీకు అంత ఇంపార్టెంట్ అని అంటూ ఉంటాడు. హీరోని అంటుంది, ఆ బ్యాస్లెట్ నాకు ఇస్తావా ఏవో, నాకు డబ్బులు ఏమీ అవసరం లేదు, కొన్ని రీజన్స్ వల్ల నేను ఇచ్చానని అంటూ ఉంటుంది. హీరో అంటున్నాడు, కొన్ని రీజన్స్ వల్ల నేను కూడా వింటాను, నువ్వు ఎందుకు ఇచ్చావో, ఈ రోజు నేను ఇంటికి వస్తున్నానని అంటూ ఉంటాడు. హీరోని అంటే నువ్వేం రావాల్సిన అవసరం లేదని అంటూ ఉంటుంది. హీరో అంటున్నాడు, నేను చాలా మిస్ అవుతాను వస్తానని అంటూ ఉంటాడు. ఇంకా ఫోన్ పెట్టేసి ఉంటాడు. హీరోని ఉంది కదా చాలా కోపం వస్తుంటుంది హీరో మీద. అప్పుడు మేడ వచ్చి హీరోకి చెప్తూ ఉంటుంది, మేడం ఉంది కదా ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాడు సన మేడం అని అంటుంది. హీరోని ఉంది కదా సన దగ్గరికి వెళ్ళి, ఎందుకు ఈరోజు హ్యాపీగా ఉన్నాను అంటుంది. సన అంటూ ఉంటుంది, ఈరోజు నేను హీరోతో డిన్నర్కి వెళ్తున్నానని అంటూ ఉంటుంది. హీరోనే అంటూ ఉంటుంది, హీరో ఉన్నారు కదా అసలు మంచివాడు కాదు, నువ్వు నీ బాయ్ ఫ్రెండ్తో వెళ్ళని అంటూ ఉంటుంది. సనా ఉంది కదా హీరోని మాటలు ఏమీ పట్టించుకోదు. ఇంకా హీరోని తోటి అంటూ ఉంటుంది, నువ్వు మా మమ్మీ లాగే ఏమీ చెప్పాల్సిన అవసరం, మా డాడీ లాగా చెప్పాల్సిన అవసరం లేదు, నేను ఏం చేయాలో నాకు తెలుసని అంటూ ఉంటుంది. హీరోని ఉంది కదా దీనికి ఎన్నిసార్లు చెప్పినా కూడా అది వినదు సనా. ఇంకా హీరోని ఉంది కదా ఎన్నిసార్లు చెప్పినా కూడా అది వినిపించుకోదు. ఎందుకు హీరోని ఎన్నిసార్లు చెప్తుంది. ఓకే ఫ్రెండ్స్, డ్రామా ఉంది కదా అయిపోయింది. వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్, మళ్ళీ నెక్స్ట్ వీడియో కడదాం.